అందరికీ నమస్కారం. మన్నవ కృష్ణ చైతన్య, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి. కోయిలగూడెం మండలంలో కోయిలగూడెం మండల హెడ్ క్వార్టర్లో గతం నుంచి బీసీ హాస్టల్స్ నడుస్తూ ఉన్నాయి. అయితే హాస్టల్లో విద్యార్థులు లేరనే పేరుతోటి తక్కువ మంది ఉంటా ఉన్నారని చెప్పి అధికారులు చెప్తూ ఉన్నారు. ఇవాళ మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మార్చడానికి కూడా పూర్తిగా దారి సుగమం చేసుకున్నారు. ఇది సరైనది కాదు. ఎందుకంటే వాళ్ళ 7 కాలేజీలు దగ్గర ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఇక్కడ అడుగుతూ ఉంటే అంటే గవర్నమెంట్ కాలేజ్, ఇంటర్ కాలేజ్ ఒకటే ఉంది, కానీ ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. పిల్లలు చదువుకునే సందర్భంలో వాళ్ళకి సరైన వసతి, మంచి భోజనం ఉంటే హాస్టల్లో, గవర్నమెంట్ బీసీ హాస్టల్లో కానీ ఎస్సీ హాస్టల్లో కానీ పిల్లలు బయట ఉండి ఎందుకు చదువుకుంటారు? బయట ఉండి ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు? అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకోరు కదా. ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం కానీ అధికారులు కానీ. సరైన వాతావరణంలో ఉంచకుండా అననుకూల వాతావరణంలో పిల్లల్ని పెడితే వాళ్ళు వచ్చి ఎలా చదువుకుంటారు, ఎలా ఉంటారు? అననుకూల వాతావరణంలో ఉంచి పొమ్మనకుండా పోబెట్టే విధంగా ప్రభుత్వ వైఖరి ఉంటే, అధికారుల వైఖరి ఉంటే, సక్రమంగా ఫుడ్ పెట్టకపోతే పిల్లలు ఎట్లా చదువుకుంటారు? దేశ భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి పిల్లలు ఈనాడు చదువుకుంటేనే మంచిగా దేశ భవిష్యత్తు బాగుంటుంది. భవిష్యత్తు ముందు వాళ్ళే ఈ దేశానికి నిర్మాతలు. అటువంటి విద్యార్థుల్ని చిన్న చూపు చూసే విధంగా ప్రభుత్వాలు ఉన్నాయి. వాళ్ళ ప్రైవేట్ పరం చేశారు. అన్ని కాలేజీలు, స్కూల్స్ కూడా ప్రైవేట్ పరంలో ఉన్నాయి, అయితే బాగా నడుస్తూ ఉన్నాయి. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి స్కూల్స్, కాలేజెస్ అన్నీ కూడా, ప్రభుత్వ స్కూళ్ళు, కాలేజీలు వసతులు, సౌకర్యాలు లోపాలు కనపడతా ఉన్నాయి. దీని పెద్ద లోపం ఏంటంటే ప్రభుత్వం ప్రైవేట్ పరం మీద ఉన్న ప్రేమ గవర్నమెంట్ సెక్టార్లో లేదనేది ప్రజలకు అర్థమవుతా ఉంది. వాళ్ళ లక్షల ఫీజులు కట్టేటటువంటి వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి సక్రమైన చదువు అందుతుందా అంటే చూస్తూ ఉన్నారు. చదువు అందినా కానీ వాళ్ళ ఉద్యోగ అవకాశాలు లేవు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. కానీ ఈనాడు చదువుకోవడానికి అవకాశం లేకుండా చేస్తూ ఉన్నారు. పిల్లల వసతి లేకుండా అవకాశం చేస్తూ ఉన్నారు. వసతులు లేకుండా చేస్తే ఎట్లా చదువుకుంటారు? కాబట్టి మంచి అనుకూలమైన వాతావరణంలో కార్పొరేట్ హాస్టల్లో ఏమో మంచిగా ఉంటా ఉన్నాయి. మన బీసీ హాస్టల్లో, ఎస్సీ హాస్టల్లోనేమో కనీస సౌకర్యాలు, వసతులు ఉండడంలో ఫుడ్ పెట్టే దగ్గర కొరత కనపడతా ఉంది. అవి కనీసం పందులు కూడా ఉన్నటువంటి ప్రదేశాల్లో విద్యార్థులను ఉండాలా? వాళ్ళని చదివిస్తారా? ఇది సరైందా? ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచన చేయాలి. తక్షణమే ఇక్కడ నుంచి కోయిలగూడెం నుంచి తాళించినటువంటి హాస్టల్ ఏవైతే ఉన్నాయో, బీసీ హాస్టల్ 2, ఒకటి పుట్టాయిగూడెం, మరొకటి జిలుమిలి తాళిస్తూ ఉన్నారట. స్థానిక ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారు, ఇది సరైంది కాదు. మీకు గతంలో విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, అలాగే సిపిఐ నాయకులు కూడా మీకు మెమోరాండం ఇవ్వడం జరిగింది. దాని మీద స్పందించి ఎక్కడే ఉంచుతామని చెప్పారు. చెప్పి కూడా చెప్పిన మాట నిలబెట్టుకోకుండా మోసం చేస్తారా? కాబట్టి ప్రజలు చూస్తూనే ఉన్నారు, అన్ని గమనిస్తూనే ఉన్నారు. ఈ పద్ధతులు సరైంది కాదు. ఈ మండలం గతం నుంచి అభివృద్ధికి నోచుకోవడంలో మొట్టమొదటి అభివృద్ధి చెందాల్సిన మండలం కోయిలగూడెం మండలం. ఇక్కడ దాతలు లేక జంగారెడ్డిగూడెం మండలం పూర్తిగా అభివృద్ధి చెందింది. ఈనాడు కోయిలగూడెం అభివృద్ధిలో కుంటుపడతా ఉంది. దానికి తోడు ఉన్నవి కూడా తరలించకపోతే ఇక్కడ పిల్లల చదువు ఏం కావాలి? ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? ఆలోచన చేయాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీళ్ళు చేసేటటువంటి ఉద్యమం ఏదైతే ఉందో పూర్తిగా సంఘీభావం తెలుపుతా ఉన్నాం. భవిష్యత్తులో ఈ ఉద్యమంలో కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఉంటుంది. వివిధ రూపాలుగా ఆందోళనకి మరింత ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్ష నా పేరు శివకుమార్. ఇవాళ కోయిలగూడెం మండలంలో నిరసన కార్యక్రమం ఇది 2వ రోజుగా కొనసాగిస్తూ ఉన్నాం. ఈ నిరసన కార్యక్రమంలో కూడా విద్యార్థులు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొనడం కూడా జరిగింది. బీసీ హాస్టల్ విద్యార్థులు. ఏంటయ్యా ఈ ముఖ్య ఉద్దేశం నిరసన కార్యక్రమం అంటే, మరి ఈ కోయిలగూడెంలో ఉన్నటువంటి బీసీ హాస్టల్స్ని మరి బుట్టాయిగూడెం, జీలిగిమెల్లి, మరి ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్స్ని తరలిస్తూ ఉన్నారు. మరి హాస్టల్ని ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ని తరలిస్తూ ఉంటే మరి డిగ్రీ కాలేజీ, మరి ఇంటర్ కాలేజీ, అనేక కాలేజీలు ఉన్నప్పటికీ బుట్టాయిగూడెంలో ఈ విద్యార్థులు ఎక్కడికి వెళ్ళి మరి ప్రభుత్వ హాస్టల్స్లో ఎక్కడ ఉంటారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్కి మరి చాలా ఉన్నాయి ప్రభుత్వ హాస్టల్స్. మరి వాళ్ళకి నిధులు కేటాయించి మరి అదేవిధంగా ఆ బాగు చేసి అందుబాటులో బీసీ హాస్టల్ అందుబాటులో ఉండేటట్టుగా మరి అధికారులు కూడా చొరవ తీసుకోవాలని మరి తెలియజేస్తా ఉన్నాం. ఈ నిరసన కార్యక్రమం కూడా 2 రోజుల పాటు కొనసాగిస్తున్నప్పటికి కూడా ఎవరు కూడా స్పందించట్లేదు. మరి అదేవిధంగా ఈ స్థానిక ఎమ్మెల్యే గారు మరి ఆల్రెడీ మరి ఒక లెటర్ కూడా తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ వాళ్ళు ఉన్నటువంటి
మరి వాళ్ళ గ్రామాల్లో ఏదైతే ఉన్నారో ఆ తరలించేసామనేసి ఓ నోటీసులు తీసుకొచ్చారు. ఎలా తీసుకొస్తారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు మీరు అప్రోచ్ అవ్వకుండా, అంటే సమాచారం ఇవ్వకోకుండా, విద్యార్థులు ఉన్నారో లేదో అని తెలియకోకుండా మీరు నోటీసులు ఎలా జారీ చేస్తారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆ నోటీసులు కూడా మీరు వెనక్కి తీసుకోవాలి, విద్యార్థులకు న్యాయం చేయాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఆ నోటీసులు వెనక్కి తీసుకున్నప్పటికీ ఈ నిరసన కార్యక్రమం 2 రోజులు కాదు, మేము వారం రోజులు కానీ 10 రోజులు కానీ ఈ బీసీ హాస్టల్ కోయిలగూడెంలో భవనాలు పూర్తయ్యేంత వరకు కూడా నిరసన కార్యక్రమం కొనసాగిస్తామని ప్రతి అధికారులకు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ కోయిలగూడెం మండలంలో 3 బీసీ హాస్టల్ ఉన్నాయి, 2 బాయ్స్ హాస్టల్, దాంట్లో ఒకటి చిన్నపిల్లల హాస్టల్, ఒకటి కాలేజీ హాస్టల్, ఒకటి మరి గర్ల్స్ హాస్టల్. ఆ 3 హాస్టల్ కూడా వార్డెన్ మరి కుష్మ మేడం గారే ఉన్నారు ఇన్ఛార్జిగా 3 హాస్టల్ కూడా. మరి 2 హాస్టల్ మరి పూర్తిగా నాశనం అయిపోయాయి. మరి ఇన్ఛార్జ్ అయినటువంటి కుష్మ మేడం గారు ఒక హాస్టల్కి, గర్ల్స్ హాస్టల్కి పరిమితం అయిపోయారు. మరి మేడం గారు కూడా, వార్డెన్ గారు కూడా మరి ఎవరు స్పందించలేదు. ఆ హాస్టల్ గురించి కూడా ఎటువంటి మరి సమస్యలు ఉన్నాయి ఏంటి విద్యార్థులను అడగటం కూడా లేదు. మరి లేనప్పటికీ మీరు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళటం, మరి ఇలాగ హాస్టల్ ఉందండి బాయ్స్ హాస్టల్, దాన్ని తరలిద్దాం మరి అనే మీరే మరి ఎమ్మెల్యే గారి దగ్గరికి ఎలా వెళ్ళారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. విద్యార్థులను అడగాలి కదా, అడగకుండా మీరు ఎమ్మెల్యే గారికి వెళ్ళిపోయి బీసీ వెల్ఫేర్ ఆఫీసర్కి ఇక్కడ అడ్మిషన్స్ లేవు, ఎవరు లేరని ఎలా మీరు తెలియజేస్తారు? ఇక్కడ అడ్మిషన్ చాలా ఉన్నాయి, మీరు కనబడట్లేదా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. తక్షణమే అసలు బీసీ మరి వార్డెన్ గారి దగ్గరగా చాలా తప్పులు ఉన్నాయి. మరి విద్యార్థుల్ని అడగటం లేదు, ఏమీ లేదు, భోజన సౌకర్యాలు ఉన్నాయో లేదా అని మరి వార్డెన్ గారు కూడా స్పందించట్లేదు. తక్షణమే ఎవరైతే ఆ హాస్టల్లో మరి కుష్మ మేడం గారు వార్డెన్ గారు ఉన్నారో ఆ వార్డెన్ గారి పైన కూడా మరి చర్యలు తీసుకోవాలి, మరి ఏంటనేది కూడా తెలియజేయాలి మా విద్యార్థి ఏఐఎస్ఎఫ్ సంఘానికి అని తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా మరి ఏదైతే బీసీ హాస్టల్ గురించి నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం బాయ్స్ హాస్టల్ కోసం, ఆ హాస్టల్ పూర్తి భవనాలతో మరి తీర్చిదిద్దాలి కోయిలగూడెం మండలంలో. మరి ఆ హాస్టల్ కూడా పర్మనెంట్ గా పర్మనెంట్ వార్డెన్ కూడా నియమించాలి, అది కూడా నియమించి విద్యార్థులకి అందుబాటులో ఉంచే విధంగా తెలియజేయాలని మరి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అఖిల భారత విద్యార్థుల సమైక్య ఆధ్వర్యంలో తెలియజేస్తా ఉన్నాం. ఏఎస్ఎఫ్ ఏలూరు జిల్లా కోశాధికారి ఎం క్రాంతి కుమార్ ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి నియోజక ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు కానీ ఈ రోజు కూడా బీసీ విద్యార్థుల పట్ల నిరంకుశ వైఖరితో ఈ రోజు వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి బీసీ విద్యార్థులకి చాలా తీవ్ర అన్యాయం చేస్తున్నారు. ఇక్కడ ఉన్న అధికారులు కానీ ఎమ్మెల్యే గారు కానీ. ఇక్కడ ఉన్నటువంటి కోయిలగూడెం ఉన్నటువంటి బీసీ హాస్టల్ ని బుట్టేగూడెం కానీ జిలిగిమల్లి తరలించారు. మేము ఎమ్మెల్యే గారిని కానీ అధికారులు వెంటనే మేము ఒకటే అడుగుతున్నాం, అక్కడ తరలించినటువంటి బీసీ హాస్టల్ ని తీసుకొచ్చి కోయిలగూడెం మండలంలోనే ఉంచాలని చెప్పేసి మేము అధికారులని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కాదా, మరి ఇక్కడ ఉన్నటువంటి బీసీ విద్యార్థులు లేరా అని చెప్పేసి ఈ రోజు మేము ప్రశ్నిస్తాం. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా మేము ఒకటే అడుగుతున్నాము, మీరు జిల్లా మొత్తం కూడా ఎవరైతే బీసీ వెల్ఫేర్ లో ఉన్నారో జిల్లా అధికారులు మొత్తం కూడా జిల్లాలో ఎన్ని బీసీ హాస్టల్స్ ఉన్నాయి, బీసీ హాస్టల్స్ ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఎంతమంది విద్యార్థులు చదువుకున్నారు అని చెప్పేసి సంఖ్య లెక్క మొత్తం కూడా మీ దగ్గర ఉంటుంది. మరి మీ దగ్గర ఉన్నప్పుడు కూడా మీరు ఇక్కడ ఉన్నటువంటి కోయిలగూడెం హాస్టల్ని తీసుకెళ్లి జీవనమల్లో కానీ లేదా బుట్టలో కానీ మార్చడానికి మీకు ఏ రకంగా మీరు ఈ యొక్క తీవ్రమైనటువంటి పని చేశారని చెప్పేసి మేము అడుగుతున్నాము. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి అన్యాయం చేస్తున్నారు, మీరు బుట్టగూడెం విద్యార్థులకి బీసీ విద్యార్థులకి ఎందుకు అన్యాయం చేస్తున్నారని చెప్పేసి మేము ఏఎస్ఎఫ్ గా మేము ప్రశ్నిస్తాం. ఇక్కడ ఉన్నటువంటి నియోజక ఎమ్మెల్యే మేము ఒకటే ప్రశ్నిస్తాం, ఇక్కడ ఉన్నటువంటి ఓట్లతో కూడా మీరు ఎమ్మెల్యే గెలిచారు, మరి ఇక్కడ విద్యార్థులకి ఎందుకు ఇలా అన్యాయం చేస్తారని చెప్పేసి మేము ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నాం. ఇదే విధంగా ఇక్కడ నుండి వార్డెన్ గారు కూడా ఇలా ఏఎస్ఎఫ్ నాయకులకి ఎవరైతే ఇలా ఉన్న సమస్య ఉందని చెప్పేసి సమాచారం ఇచ్చారో వాళ్ళందరి మీద కూడా ఆయన ఒక ఎస్టీ నియోజకవర్గం సంబంధించిన కాబట్టి దాని ఒక అధికారులను అడ్డం పెట్టుకొని ఇక్కడ వాళ్ళందరి మీద కేసు పడుతుంది. ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా చాలా మంది అమాయకుల మీద కూడా ఈరోజు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి బెదిరించింది. కాబట్టి ఆమె కూడా పైన అధికారులు కూడా పిటిషన్ వేసి ఆమె మీద ఎంక్వైరీ చేయాల్సిందిగా మేము ఏఎస్ఎఫ్ డిమాండ్ చేస్తాం. ఇక్కడ బీసీ హాస్టల్ ఏదైతే సమస్య ఉందో దాన్ని వెంటనే పరిశీలించాలి, లేకపోతే ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా అవసరమైతే కలెక్టర్ ఆఫీస్ ముందు కూడా ఈ యొక్క నిశ్చయ కార్యక్రమం చేస్తాం. అనేక కార్యక్రమాలను కూడా రూపొందించి ఈ యొక్క బీసీ హాస్టల్ కాపాడుతామని చెప్పేసి ఏఎస్ఎఫ్ మేము హెచ్చరిక ఇస్తున్నాం.